సో మనం బయటికి వెళ్ళి చదువుకుంటాం, చాలా మంది ఇప్పటిదాకా వేరే వేరే దేశాలకు పంపించి మెడికల్ స్టూడెంట్స్ పంపించి అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వియత్నాంలో చదువుతున్నప్పుడు మనకు వేరే దేశాల్లో మనకు కైండ్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్స్ దే హ్యావ్ టు అటెండ్ ఫ్యూ టెస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాకి వెళ్ళాలి అంటే, అమెరికాకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలనుకున్నా, ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా దే హ్యావ్ ఫ్యూ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా నెక్స్ట్ అనేది ఒకటి వస్తుంది. సో వియత్నాంలో చదివిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పటి వరకు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఓన్లీ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉండేది. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అది రీప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చిన, ఇప్పుడు గాంధీ కానీ ఉస్మానియా లాంటి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిన, లేకపోతే ప్రైవేట్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ చదివినా కానీ ఇప్పుడు మేము పంపిస్తున్న కంట్రీస్లో అంటే వ్యాలిడ్ కంట్రీస్, కొన్ని ఇన్వాలిడ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో వ్యాలిడ్ కంట్రీస్లో లైక్ వియత్నాం కానీ మేము పంపిస్తున్న ఇతరత్ర కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ అయిపోయిన తర్వాత కంపల్సరీగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలి. అంటే ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నా, ఇండియాలో పీజీ చేయాలన్నా కంపల్సరీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి అందులో క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కింద కన్సిడర్ చేయబడతారు. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ లేదు, ఎంతకన్నా ముందు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ కూడా కంపల్సరీ నెక్స్ట్ రాయాల్సిందే. కాబట్టి ఇండియా అబ్రాడ్ అనే డిఫరెన్స్ లేదు, ఇప్పుడు గ్లోబలైజ్డ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఫ్రీ సీట్ కోసమే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఈ కాంపిటీషన్లో ఫ్రీ సీట్ గురించి ట్రై చేయడం కానీ, లేకపోతే 1 to 1.5 crore పెట్టి ఎన్ఆర్ఐ కోటా గురించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చులో 20 నుంచి 25 లక్షల టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజులో కంప్లీట్ చేసుకునే మంచి యూనివర్సిటీస్ లైక్ బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ ఉంది వియత్నాంలో. సో అటువంటి మంచి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటే అతి తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని మన ఇండియన్ స్టూడెంట్స్కి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఈ వియత్నాం అన్నది ఇప్పుడు టాప్ డెస్టినేషన్ అవుతుంది ఫర్ ష్యూర్గా. ఎందుకంటే ఇండియా లాంటి వాతావరణం, ఇండియా లాంటి డిసీజ్, ఇండియా ఫ్రెండ్లీ ఫర్ ఇండియన్స్, అతి దగ్గరలో ఉన్నది, పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్నది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నది, సిమిలర్ డిసీజ్ ప్యాటర్న్ ఉన్నది, పేషెంట్ పొటెన్షియాలిటీ ఉన్నది. సో అన్నీ కూడా ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్లో వాళ్ళకి ఏదైతే సర్వీసెస్ దొరుకుతున్నాయో, ఏదైతే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందో సేమ్ వియత్నాంలో కూడా అటువంటి ఎడ్యుకేషన్ అంతకన్నా బెటర్గా ఎడ్యుకేషన్ దొరికే అవకాశం వియత్నాంలో మాత్రమే ఉన్నది. అందుకనే వియత్నాంని చూస్ చేసుకోవడము, వియత్నాంలో బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ లాంటి గొప్ప యూనివర్సిటీస్ని మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడము, అక్కడికి వాళ్ళకు వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ చేసి అక్కడ పంపించడము, సర్వీస్ చేయడం అనేది కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో వియత్నాంకి అసలు కాంపిటీషన్ ఉండకపోవచ్చు, అంత టాప్ మోస్ట్ డెస్టినేషన్ పాపులర్ అవుతుంది, చాలా పాపులర్ అవుతుంది. ఇది ట్రూ వర్డ్స్. కాస్ట్ ఎఫెక్ట్ అంటే లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కూడా 10 to 15,000లో వెళ్ళొచ్చు అండి, 8,000లో కూడా వెళ్ళొచ్చు, 8 to 9,000 లోపల. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి వియత్నాంకు, 4 hours లోపల రీచ్ అయిపోవచ్చు, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. వియత్నాం నుంచి ఇండియా కానీ, ఇండియా నుంచి మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, తర్వాత స్టే కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ, ఫీజెస్ కూడా చాలా తక్కువ. సో ఇక్కడ ఏదో ఢిల్లీలో, అక్కడ ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్లో వస్తే ఏ విధంగానైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారో అదే విధంగా కంఫర్ట్గా వాళ్ళు ఇక్కడ 3 hours ఇండియాలో జర్నీ చేసే బదులు 3 hours అబ్రాడ్ జర్నీ చేస్తే వియత్నాం వచ్చేస్తుంది. అంత ఈజీగా ఉంటుంది, సేఫ్టీ, ఎక్స్పోజర్ ఉంటుంది. ఒక్కసారి మనం 1 year వైజ్ ఒక్కసారి మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఎంత ఖర్చు అవుతుంది ఎంబీబీఎస్ చేయాలి వియత్నాంలో అంటే 1 year వైజ్ ఎంత అవుతుంది? సో వియత్నాంలో వచ్చేసి ఇప్పుడు బొమ్మతో మెడికల్ యూనివర్సిటీలో వచ్చేసి $4,500 per year ఫీజు ఉంది. సో వాళ్ళు మనకు సెమిస్టర్ వైజ్ పే చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ వచ్చేసి మనకు ఒక 3.5 lakhs, 3,80,000 somewhere 3.5 lakhs for 1 year అంటే 6 years 22-23 lakhs లో అయిపోతుంది టోటల్ ప్యాకేజ్. 3.5 ఓకే, 22 lakhs లో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు వియత్నాం లాంటి కంట్రీలో. అది మనం ఇక్కడ పే చేస్తున్న అడ్మిషన్లో సగం కాదు కదా, 1/4 అనుకుంటా అంతే. ఇక్కడ ఎన్ఆర్ఐ కోట అయితే 1 year ఫీజు కూడా కాదు. మళ్ళీ అంత మంచి యూనివర్సిటీలో అక్కడ హాస్పిటల్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ హాస్పిటల్ కూడా ఓన్ హాస్పిటల్, ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉంది. ఆల్మోస్ట్ 5 lakhs పేషెంట్స్ per annum, అరౌండ్ 1,500 పేషెంట్స్ per day, 4,500 పేషెంట్స్ per month. ఆ విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 5 lakhs పేషెంట్స్ per annum యావరేజ్గా వస్తారు. సో అంత హై లెవెల్లో పేషెంట్ పొటెన్షియాలిటీ ఉన్నది కాబట్టి దాని యొక్క అడ్వాంటేజెస్ మన స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటుందండి. అంత తక్కువ ఖర్చులో అంత మంచి ఎక్స్పోజర్ ఉండే అవకాశం అంత తక్కువ ఖర్చులో ఉంది.